దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు జకర్యా గ్రంథం 9వ అధ్యాయం. దేవుడు సర్వమానవాళిని గమనిస్తున్నాడు, బహుశ్రద్ధగా వారిని చూస్తున్నాడు, ప్రతి మనిషిని బహుగా పరీక్షిస్తున్నాడు. అందుకనే ఈ 9వ అధ్యాయంలో ఆయన ఇశ్రాయేలు యూదా జనాంగాన్ని మాత్రమే కాక ఆ పట్టణాలను, ఆ దేశాలను ఆనుకుని ఉన్న దేశాల గురించి కూడా ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన సరిహద్దుగా ఉన్నటువంటి ఆమోతును, సీదోను అనే పట్టణాలకు ఇలా చెప్తున్నాడు. సిరియాలో దమస్కుకు ఉత్తరాన ఉన్న ప్రదేశం, సిరియా రాజధాని ఈ దమస్కు. ఈ యొక్క దమస్కుకు దేవుడు మాట్లాడుతూ ఈ సీదోను, హమాతు అనేటువంటి పట్టణాలు ఫిలిస్తీ దేశంలో ఉన్నాయి. వాటి గురించి ప్రభు మాట్లాడాలనుకుంటున్నాడు. సిరియా రాజ్యంలో ఒక ముఖ్యమైన నగరం హమాతు. సిరియా దేశానికి మొత్తానంతటికి కూడా వ్యతిరేకంగా ఉంది అని ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం. దేవుడు దానికి తీర్పు తీర్చబోతున్నాడు. దాని యొక్క వ్యతిరేకమైన స్థితిని బట్టి ప్రభు ఒక పనిష్మెంట్ వాటికి ఇవ్వబోతున్నాడు. ఆయన ప్రజలు అనబడిన వారికి కాదు, సమస్త మానవాళి ఆయన ప్రజలై ఉన్నారు. ఎవరు ఎక్కడ వినాశకరమైనటువంటి పరిస్థితులు కలిగి ఉంటారో, దేవునికి నచ్చని క్రియలు చేస్తారో అక్కడ దేవుడు తప్పకుండా ఆయన కార్యాన్ని జరిగించటానికి ఇష్టపడుతున్నాడు. వారు బలమైన కోటను కట్టుకున్నారట. ఇసుక రేణువులంతా వెండిని, మట్టంతా బంగారాన్ని పోగు చేసుకున్నారట వాళ్ళు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఇంతటి ఆస్తిని సమకూర్చుకున్నారు కానీ నన్ను సమకూర్చలేదు. వెండిని, బంగారాన్ని సంపాదించారు కానీ నన్ను సంపాదించలేదు. కనుక మీ ఆస్తి ఇతరుల వశమవుతుంది. ఆ బలమంతా కూడా మట్టిపాలైపోబోతుంది. మీరు సంపాదించిందంతా కూడా వృధా అయిపోబోతుంది అని ప్రభు మాట్లాడడం ప్రారంభించాడు. దేవుణ్ణి సంపాదించుకోవాలి కదా. దేవుడి గురించి విని ఆయన యొక్క మార్గంలో నడవలసిన వారు ఆయన మార్గాన్ని విడిచిపెట్టి ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతుంటే దేవుడు చూస్తూ ఎలాగునా ఊరుకోగలడు. అందుకని ఆయన కార్యాన్ని ఆయన జరిగిస్తూ ఉన్నాడు. మనం కూడా దేవునికి విధేయత కలిగి ఉన్నంత కాలం పర్వాలేదు. ఎప్పుడైతే అవిధేయత కలిగి ఉన్నావో, ఆయనను విసర్జిస్తూ ఉన్నావో తప్పకుండా ఆయన గమనిస్తున్నాడు. ఈ లోక సంబంధంగా వెండి, బంగారు, ధనధాన్యాలు, సుఖభోగాలు ఆశించకూడదని ప్రభు ఉద్దేశమైతే వీళ్ళు అదే వ్యవహారాన్ని కలిగి ఉన్నారు. సొలొమోను నాశనం అయిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, విస్తారమైనటువంటి భార్యలను పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు సొలొమోను మనసును సైతం త్రిప్పేశారు. ఆ అవిధేయతే, ఆ తిరుగుబాటు స్వభావమే దేవునికి నచ్చలేదు. అందుకనే వారికి ఒక శిక్షను విధించబోతున్నానని ప్రభువు తెలియచేస్తున్నారు. వారు కలిగి ఉన్న దాన్ని బట్టి వారు గర్వాన్ని కలిగి ఉన్నారట. అందుకనే వారికి నాశనం కాబోతుంది. వారు శంకర జాతి లాంటి ప్రజలు. వారు గర్వాన్ని అశ్రోధుల్లో ప్రదర్శిస్తున్నారు. కాబట్టి నేను వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాను. వాళ్ళ రక్తాన్ని విరుద్ధమైన వాటిగా తీసుకోబోతున్నాను. వాళ్ళలో ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళు దేవుని సొత్తుగా మారుతారు అని ఒక అభయాన్ని కూడా ఇస్తున్నాడు.
నిషిద్ధమైనది విగ్రహాలకు అర్పిస్తూ ఉన్నారు. వాళ్ళు నిషిద్ధమైన ఆ రక్తాన్ని విగ్రహాలకు అర్పిస్తూ ఉన్నప్పుడు ఫిలిస్తీ వారు అట్టి అవిధేయత కలిగి ఉన్నారు. ప్రక్కనే ఉన్న ఇశ్రాయేలు యోధా జనాంగం కలిగిన అనుసరిస్తున్న దేవుణ్ణి అనుసరించడం మానేసి వారికి తెలిసి కూడా వారు వింటూ కూడా దేవునికి వ్యతిరేకమైన వారుగా బ్రతుకుతున్నారు. వాస్తవానికి వాళ్ళ దేశం వేరు, వారి పద్ధతులు పరిస్థితులు అన్నీ వేరు. కానీ ప్రక్కనున్న ఇశ్రాయేలును బట్టి వాళ్ళు మారలేదు. అందుకనే మీరు ఎంత చెప్పినా మారలేదు కనుక ఈ శిక్ష మీకు విధించబోతున్నాను అని. మనసు మారకపోతే, దేవునికి నచ్చినట్లు ఉండకపోతే అలాంటి పని చేస్తాడో దేవుడిని చేశాడు, ఖచ్చితంగా చేశాడు. అందులో మిగిలిపోయిన వారిని యోధా జనాంగంలో కలుపుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అసలు అన్యులను రానికూడని దేవుడే వాళ్ళకు మార్పు కలిగితే రావచ్చు అని చెప్తున్నారు. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 6 నుంచి 10 వచనాల వరకు చదివితే అందులో దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారు కనపడతారు. వారు ఫిలిష్తీయులే అనబడినను యూదా వారితో వారు కలిసిపోబోతున్నారు అని ప్రభువారు తెలియచేస్తున్నారు. ఆ ప్రజలు ఎప్పుడైతే వ్యతిరేకం ఉందో ఆ వ్యతిరేకతలో శిక్ష పొందుకున్నారు. ప్రభు దగ్గర క్షమాపణ పొందుకొని ఆయన ఆశీర్వాదాలు సొంతం చేసుకున్నారు. ఆయన యెరూషలేము గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను జ్ఞాపకం చేస్తూ అనేక వందల సంవత్సరాల క్రిందట ఆయన మాట్లాడిన ప్రతి మాట అక్షరాల నెరవేర్చబడిపోయింది. దేవుడు ఎలాంటి వాడో, వచ్చిన యేసుక్రీస్తు ఎలాంటి వాడో ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. ఆయన యొక్క మనసును, ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. కానీ ఆయన అర్థం చేసుకోగలిగితే ఎన్నడూ కూడా ఆయన్ను విడిచిపెట్టరు. అందుకనే ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, సంతోషించండి, ఆనంద ధ్వనులు చేయండి అని యెరూషలేము గురించి, యూదా జనాంగం గురించి, ఇశ్రాయేలు రాజ్యం గురించి చెప్తూ ఈ ప్రవచన వాక్యాన్ని జకరియా విడుదల చేస్తున్నాడు. ఇది సామాన్యమైన ప్రవచనం కాదు. యేసు ప్రభు జీవితంలో అతి ప్రాముఖ్యమైన ఘట్టం. యెరూషలేము వీధుల్లో గాడిద పిల్లను ఎక్కి తిరుగుతున్న ఒక అమూల్యమైన ప్రవచనం దేవుడు జకర్యాకి ఇచ్చాడు. జకర్యా జీవితం ధన్యమైంది. ఆయన వస్తుంటే ఆనందించాలట, ఆయన వస్తుంటే గంతులు వేయాలట, ఆయన వస్తుంటే పరవశించిపోవాలట. ఎందుకంటే దేవాతి దేవుడే నరుడిగా ఈ లోకానికి వస్తున్నాడు అనే మాట అది సామాన్యమైనది కానే కాదు. అంతటి గొప్పవాడు తగ్గించుకొని వస్తున్నాడు అనంటే అది మరింత ఆశ్చర్యాన్ని కలిగించేది. అందుకనే రాజు వస్తున్నాడు అని యెరూషలేము పురవాసులకి మాటను ప్రకటిస్తున్నారు. ఆయన ఎలాంటి వాడట? న్యాయవంతుడట, విముక్తిని ఇచ్చేవాడట, సాధు దీర్ఘశాంతం కలిగిన వాడట. అంత గొప్ప దేవుడు గాడిద మీద రాబోతున్నాడు అని చెప్తున్నాడు. యేసు ప్రభు వారు రాబోతున్న విషయాన్ని వారు గమనించి ప్రకటన చేస్తే, యేసు ప్రభు వారు రావడం, ఆయన శిలువ మరణం పొందడం 2000 సంవత్సరాలు పూర్వం ప్రకటించబడిన ఈ మాట నెరవేర్చబడడం నిజంగా ఆశ్చర్యం. అందుకే దేవుడు ఎప్పుడైనా ఒక వాగ్దానం చేస్తే, ఒక ప్రవచనాన్ని విడుదల చేస్తే తప్పకుండా జరుగుతుంది అది. ఎందుకంటే అది దేవుని యొక్క ఆత్మావేశంతో మాట్లాడిన మాట కనుక అది తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. ఈరోజు నువ్వు ప్రభుని విశ్వసించి ఆయన మార్గంలో సాగగలిగితే దైవ ప్రసన్నత నువ్వు పొందుకుంటావు. ఆయన రాకడ గురించి చెప్తున్నాడు. ఆయన రెండవ రాకడ గురించి కూడా
మనం తెలుసుకోగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి సాత్వికుడై దీన మనసు కలిగిన వాడుగా వచ్చి ప్రజలందరి చేతులు చిక్కి రాజులకు రాజు అయిన ఆ దేవుడే ఇశ్రాయేలు జనాంగానికి యూదా జనాంగానికి రాజుగా దేవుడిగా ఉండిన ఆయనను విసర్జించిన ఆ ప్రజలు, ఆయన వద్దనుకున్న ప్రజలు ఉన్నారు. అందుకనే వారి గురించి చెప్తున్నాడు, ఇదిగో నేను మరలా రాబోతున్నాను. వారందరూ మారు మనసు పొంది అంతటా సిద్ధపడి పరలోకానికి రావటానికి సంసిద్ధులైతే వారు నిత్య రాజ్యంలో నాతో పాటు ఉంటారు అని. ఈ భూ సంబంధమైన వాటి కొరకు వెంపర్లాడుతూ ఎంతకాలం బ్రతుకుతావు? పరాయి వారిని సైతం ఆయన తన ప్రజలలోనికి కలుపుకుంటుంటే నువ్వు పరాయి మనిషిలాగా ఎందుకు ఉంటావు? ఆయనతో, ఆయన ఆత్మలో పాలుభాగస్తురాలువై దైవ ప్రసన్నత పొందుతూ ఘనమైన బిడ్డగా జీవించటానికి నీ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి అప్పగించుకో. శత్రువుల చేతిలో చిక్కడిపోయినటువంటి కొద్దిమంది శత్రు సైన్యంగా మారిపోయిన వారు ఉన్నారు. వారు బంధించబడ్డారు. వారిని దేవుడు అంటున్నాడు, విడిపిస్తాను. మరలా మీ కోటలోనికి మీరు ప్రవేశిస్తారు. మరలా మీ సొంత స్థలాలకు మీరు వస్తారు. మీకు ఏమీ నష్టం కలగకుండా మీకు రెండంతలు నేను ఇవ్వబోతున్నాను. ఒక వంతు కోల్పోయేవేమో, ఒక వంతు నష్టపోయేవేమో, కానీ ప్రభు ఎంత గొప్పవాడు అని అంటే రెండంతలు నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి. దేవుని మాటలను నమ్మండి. ఆయన తప్పకుండా నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. ఎక్కడో బంధించబడిన వారిని తిరిగి తిరిగి తీసుకొస్తానని చెప్పిన దేవుడు వాళ్ళు తిరిగి రావడం కూడా జరిగింది. అందుకే నా మాట ప్రకారంగా లోబడి ఉన్నప్పుడు మీకు దైవ దీవెనలు కలుగుతాయి. యూదా జనాంగాన్ని, ఎఫ్రాయిం జనాంగాన్ని దేవుడు అంటున్నాడు, నేను బాణాలు వేస్తాను, మీకు మిమ్మల్ని పురుగొల్పుతాను, నేను బలాఢ్యుడిగా ఖడ్గం ప్రయోగిస్తాను. గ్రీసు దేశస్తులకు కూడా నేను చెప్తున్నాను, మీరు పురుగొల్పబడి దైవ మార్గంలో రాగలిగితే మీ జీవితాలు సరి చేసుకోగలిగితే ధన్యకరంగా ఉంటాయి. అందుకని ప్రభు యొక్క ఉద్దేశాన్ని గమనించి ఆయనలో ఉండటానికై సిద్ధపడాలని తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకుంటే ఇశ్రాయేలు పక్షంగా దేవుడే వచ్చట శత్రువుల మీద పోరాటం చేస్తాడట. వారి శత్రువుల బారిలో చిక్కడిపోకుండా దేవుడు వారిని కాపాడుతాడట. తన ప్రజలను ఆయన కాపాడుకోవడంలో ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు మరలా సమృద్ధికరమైన పరిస్థితులతో ఉండటానికే దేవుడు అన్నిటినీ సంసిద్ధపరుస్తున్నాడు అని చెప్తున్నాడు. మరి నువ్వు ఆయన రాకడకు సిద్ధమై ఉన్నావా? ఆయన మార్గంలో సాగటానికి సిద్ధమవుతున్నావా? ఆయనకి విధేయత కలిగి ఆయన సన్నిధిలో సాగటానికి నువ్వు రెడీ అయినా? దైవ భయము భక్తి కలిగి క్రీస్తుని అనుసరిస్తూ క్రమమైన విశ్వాస జీవితాన్ని, క్రమమైన భక్తి జీవితాన్ని అలవరుచుకున్నావా? లేకపోతే అతి త్వరగా రాబోతున్న ప్రభువారి యొక్క రాకడలో ఎత్తబడే ధన్యకరమైన సమయాన్ని కోల్పోతావు. ఎవరు ఎట్టి పరిస్థితులను కోల్పోవడానికి వీలు లేదు. ఆయన రాబోతున్న ఆ రోజు మనము ఎదురు చూసేదై ఉంది. ఆయన తన ప్రజలకు క్షేమం ఇస్తాడట, సంతోషం ఇస్తాడట, ఆయన ఉండిపోతాడట ప్రజల దగ్గర, ప్రజలతో. అప్పటి నుంచి వాడు కొత్త ద్రాక్షారసం, కొత్త ధాన్యాన్ని వారు తీసుకుంటారు. వాళ్ళందరూ కూడా సంతృప్తిగా ఉంటారు. దేవుని కలిగి ఉన్నప్పుడు, దేవుని మార్గంలో సాగుతున్నప్పుడు దేవుడు తన ప్రజలను చాలా భద్రంగా చూసుకుని కాపాడుతాడు. వారిని ప్రతి అక్కర్లు తీర్చచ్చు,
వారితో ఉండి నడిపిస్తాడు. కనుక ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డారా, మీ జీవితంలో కూడా శత్రు బానిసత్వం ఉందా? వేదనకరమైన స్థితిలో నువ్వు ఉన్నావా? బయటికి రాలేకపోతున్నావా? అయితే ప్రభు వారు నీకు చెయ్యి అందిస్తున్నారు. ఆయన చేయబట్టుకో. ఆ భయంకరమైన బంధకాలలోంచి బయటికి రా. ఆయనకి ఇష్టమైన బిడ్డగా సాగుటకు ఆయన నీకు సహాయం చేస్తాడు. గొప్ప దీవెనకరమైన పరిస్థితులను చూస్తాం. అటు భాగ్యం ప్రభు అందరికీ దయచేయును గాక. ఆమేన్.